హాయ్ అండి, ఆవకాయ పచ్చళ్ళు పట్టేశారా? మేమైతే పట్టేసాము. పచ్చళ్ళు పట్టే రోజు మాత్రం ఇంట్లో పండగలాగా ఉంటుంది. అందరికీ పని ఉంటుంది. ఆవకాయ పచ్చడి పట్టే రోజు మామిడికాయలు వాష్ చేయడం, ముక్కలు కట్ చేయడం, వాటిని తుడవడం చాలా పని కదా. ఇక్కడైతే మా అమ్మమ్మ పచ్చడి కలిపేసింది. ఈ పచ్చడి మాత్రం స్పెషల్గా నా కోసమే. బెల్లం ఆవకాయ ఇంట్లో ఎవరు తినరు, నేను తప్ప. నాకు చాలా చాలా ఇష్టం బెల్లం ఆవకాయ అంటే. నా వరకు మాత్రమే బెల్లం ఆవకాయ కలుపుతుంది మా అమ్మమ్మ. మా ఆయనకైతే బెల్లం ఆవకాయ అస్సలు ఇష్టం ఉండదు. నా పెళ్ళి అయిన దగ్గర నుండి మా ఇంట్లో బెల్లం ఆవకాయ పట్టడమే మానేశారు. ఇప్పుడు మాత్రం నాకు ఖచ్చితంగా బెల్లం ఆవకాయ కావాలని నా వరకు మాత్రమే పట్టించుకున్నాను. ఇంట్లో నేను మాత్రమే తింటాను బెల్లం ఆవకాయ. మా పచ్చళ్ళు రెడీ అయిపోయాయి. చిన్న జాడీలో బెల్లం ఆవకాయ, పెద్ద జాడీలో కారం ఆవకాయ. ఇది మా ఆవకాయ స్టోరీ. మీలో ఎంతమందికి బెల్లం ఆవకాయ ఇష్టం నాలాగా? పచ్చళ్ళన్నీ అయిపోయాక ఈ లాస్ట్ లో కలిపే అన్నం కోసం చాలా వెయిట్ చేస్తాను నేను. పచ్చడి గిన్నెలో లాస్ట్ లో కలిపే అన్నం టేస్టే వేరు అసలు. మీరు కూడా నాలాగైనా కామెంట్ చేయండి.